హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ అందిస్తూ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకైతే శుభవార్త అయితే చెప్పిందండి. హైకోర్టు, రాజ్భవన్ ఉద్యోగులకి మరో ఏడాది పాటు ఉచిత వసతి పొడిగిస్తూ ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందండి. హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ఉద్యోగులకి వసతిని పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సచివాలయం, హెచ్ఓడి, అసెంబ్లీ ఉద్యోగులకి మరో ఏడాది పాటు ఉచిత వసతి అయితే కొనసాగిస్తున్నారు. తాజాగా హైకోర్టు, రాజ్భవన్ ఉద్యోగులకి మరో ఏడాది వసతిని అయితే పొడిగించడంలో ముఖ్యంగా 2025 జూన్ 26 వరకు కూడా ఈ ఉచిత వసతి సౌకర్యం అయితే కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసిందండి. ఉచిత వసతి పొడిగించేందున ఉద్యోగులు అయితే సీఎంకి ధన్యవాదాలు అయితే తెలిపారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి అయితే వచ్చారు. అయితే గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమరావతి సచివాలయం, అసెంబ్లీ, హెచ్ఓడి కార్యాలయాలు, హైకోర్టు, రాజ్భవన్ ఉద్యోగులకి ప్రభుత్వం ఉచిత వసతి అయితే కల్పించిందండి. 2017 నుంచి కూడా ఈ సౌకర్యాన్ని ఉద్యోగులకైతే అందిస్తున్నారు. ప్రతి ఏడా కూడా ఉద్యోగుల సంఘాల నేతల రిక్వెస్ట్తో ఈ సౌకర్యాన్ని అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక 2022 జూన్ నెలలో ఏపీ సచివాలయం శాఖాధిపతుల కార్యాలయంలోని ఉద్యోగులకి కల్పిస్తున్నటువంటి వసతి గృహ వసతి సౌకర్యాన్ని ఉచితంగా అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. వెంటనే ఉద్యోగులు ఉంటున్న ఫ్లాట్లను ఖాళీ చేసి ఇవ్వాలని చెప్పి జీఏడీ ఆదేశించిందండి. అయితే ఉద్యోగ సంఘాలు వెంటనే ముఖ్యమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ ఆ సౌకర్యాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ అయితే ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా 2017లో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే ఉద్యోగులకి 2 రోజులు వీక్ ఆఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఉద్యోగుల కోసం ప్రతిరోజు కూడా సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలును కూడా నడుపుతున్నారు. కొందరు ఉద్యోగులు రోజు కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకైతే వస్తూ ఉన్నారండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.